న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ పట్టణంలో నారాయణఖేడ్ యూత్ కరేజ్ సంస్థ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ యూత్ కరేజ్ అధ్యక్షుడు ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ రంజాన్ మాసంలో 600 బస్తాలను పంపిణీ చేశామని తెలిపారు. ఇందులో జమియతే అహేలే హదీస్ వారి తరపున 400 బస్తాలు, మిగతా 200 బస్తాలు నారాయణఖేడ్ యూత్ కరేజ్ సంస్థ తరపున పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. అలాగే ప్రతి నెల అవసరమైన వారికి సహాయం అందించడంతో పాటు ఆసుపత్రులు, నిరాశ్రయ గృహాలు, ఇతర అత్యవసర సేవలలో సహాయం చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కుల మత విభేదాలు లేకుండా అందరికీ సేవలు అందిస్తామని నారాయణఖేడ్ యూత్ కరేజ్ సభ్యులు తెలిపారు. అందరికీ ఆదాబ్. నేను మొహమ్మద్ ఇమ్రాన్, నారాయణఖేడ్ యూత్ కరేజ్ ప్రెసిడెంట్. ఈ నారాయణఖేడ్ యూత్ కరేజ్ అనేసి ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 2020లో ఇది నారాయణఖేడ్ యూత్ కరేజ్ అనేసి ఒక ఆర్గనైజేషన్ మేము స్థాపించాం నారాయణఖేడ్లో. 2021లో రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది వీడో ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి మనం ఆదుకున్నట్టు వాళ్ళకు రేషన్ కిట్ నెలలో ఒక 50 రేషన్ కిట్లు ఇలా పంచుతూ మళ్ళీ రంజాన్ మాసంలో ఒక 200 కిట్స్ వీళ్ళకు ఇక్కడ నారాయణఖేడ్ యూత్ కరేజ్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి మేము పంచుతున్నాము. ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి అయితే ఇది నారాయణఖేడ్ యూత్ కరేజ్ స్థాపించాము అప్పటి నుండి మేము దేవుని దయతోని ఇది చేస్తున్నాం ఈ పని. ఇంకా ఏదంటూ ఇందులో రేషన్ కిటే కాకుండా ఎవరికైనా మెడికల్ హెల్ప్స్ ఉంటే మెడికల్ హెల్ప్ కూడా ఒక లక్షలాది మేము క్రౌడ్ ఫండింగ్ చేసి వాళ్ళకి హెల్ప్ సహాయంగా చేస్తున్నాము. ఇక్కడ హంగిర్గాలో ఒక 30 లక్షలతో ఒక మసీద్ కూడా మేము కట్టిస్తున్నాము. ప్రస్తుతం పని నడుస్తుంది. ఇంకా ఏదంటే నారాయణఖేడ్ యూత్ తరపు నుండి వివిధ రకాల మేము ఆడపడుచులకు సేవింగ్ మషిన్స్ తోని కానీ లేకుంటే వాళ్ళకు కిరాణా షాప్ తోని కానీ ఏదో ఒకటి బిజినెస్ లాగా వాళ్ళకు వాళ్ళే నడుపుకుంటూ వాళ్ళే ఒక ఏమంటారు ఉపాధి కలిగించినట్టు వాళ్ళకు ఒక బిజినెస్ పెట్టిస్తున్నాం మనం. అయితే ఈ పని 5 సంవత్సరాల నుండి ఇక్కడ నారాయణఖేడ్ నడుస్తుంది. మనం ఇది బాడీ మెంబర్స్ ఇక్కడ ఉన్నాము. మొహమ్మద్ ఇమ్రాన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, షకీల్ ట్రెజరర్ ఉన్నారు, అబ్దుల్ అజీం జాయింట్ సెక్రటరీ ఉన్నారు, ఇంకా జాయింట్ సెక్రటరీ అబ్దుల్ బాసిద్ ఉన్నారు. మన మెంబర్స్ గా మన అద్నాన్ మరియు ఇర్షాద్ అని ఉన్నారు. వీళ్ళంతా మనం మొత్తం యూత్ కలిసి ఒక 100 మంది యూత్ ఉన్నారు. మా ఎంబడి మేము అంతా ఒక గ్యాదరింగ్ చేసి డబ్బులు ఇక్కడ మనం ఒక్క జాగ్ర చేసి వీళ్ళకు మన సహాయంతో ఆడపడుచులకు సహాయం చేస్తున్నాం. రంజాన్ మాసం స్టార్ట్ అయినప్పటి సంది జమియతే అహ్లే హదీస్ నుండి మొత్తం మనం అందరం కలిసి 400 కిట్లు ఆల్రెడీ పంచేసాము. ఇప్పుడు ఈరోజు 200 కిట్స్ సల్మాన్ ఖాన్ హెచ్వైసి ద్వారా మన పెద్ద ఆర్గనైజేషన్ హైదరాబాద్ లో ఏదైతే ఉందో అక్కడ నుండి 200 కిట్స్ తెచ్చి ఇక్కడ మనం పంపిస్తుంది. ఏంటంటే మన ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువ బ్యాక్నెస్ వర్డ్ ఉంది కాబట్టి బ్యాక్వర్డ్ ముస్లిం మైనారిటీలు ఉంది కాబట్టి ఎక్కువగా మనం దీనిపైన ఫోకస్ చేస్తున్నాము. కాకపోతే ఇంతకు ముందు అన్ని కమ్యూనిటీ వారకు మేము రేషన్ కిట్లు పంపిణీ చేశాము. ఇంకా సేవింగ్ మషిన్లు కూడా పంపిణీ చేశాము. ఇంకా ఏదంటే ఇక్కడ మెడికల్ హెల్ప్స్ చిన్న పిల్లలకు వేరే కమ్యూనిటీ వారికి కూడా మేము మెడికల్ హెల్ప్ 2 లక్షల ఇట్లా లేకుంటే 1 లక్ష లాగా ఇట్లా మనం సాయం వాళ్ళకు చేశాము.